It's really good. There's a lot of laughs, a lot of cheering, a lot of shouting. So I'm very happy with the response, and I hope more people come and watch it. How is it overall movie? How is your The comedy and the comedy works great, and the music really elevates the whole performance. So props to Simon King for that. We have a really good movie. Hopefully you will also enjoy How are it. you happy about the audience response? Very happy because I could hear the laughing, I could hear the cheering. So I hope the rest of the public will also love it. Means how it is expectations of the audience? They expect you can come in and expect a good comedy movie to sit back and enjoy, and there's also a deep story there, so you will definitely enjoy it. How is the movie response Thank you. in the theaters? In the theater, there was a lot of. I could hear the laughs, all the jokes that that the comedy that's there. Definitely, I think it is landing. So, I hope you will all enjoy it the way I saw people enjoying it today. చారీ 111 చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. ఎక్కడ బోర్ కొట్ట సినిమా సక్సెస్ అనేది మనం బోర్ కొట్టలేదు అన్నప్పుడు సక్సెస్ అంటాం. ఒక స్టార్ట్ టైటిల్ నుంచి ఎండ్ టైటిల్ వరకు ఒక ఆడియన్స్ కదలకుండా కూర్చుంటే ఖచ్చితంగా మూవీ సక్సెస్. అలాంటి ఒక మంచి సినిమా చారీ. అంటే మీకు 3 గంటలు ఈ మధ్యకాలంలో క్రిస్పీ టైమే నడుస్తుంది. సో 2 hours 10 minutes నిడివితో చాలా తక్కువ టైంతో. అండ్ వెన్నెల కిషోర్ గారు ఆయన ఉన్న రేంజ్కి ఆయన అడగొచ్చు, నాకు ఎలివేషన్ సీన్స్ కావాలి, నేను ఈ రేంజ్లో ఇంట్రడ్యూస్ అవ్వాలి, నాకు ఒక యాక్షన్ సీక్వెన్స్ ఇవ్వండి అని అడగొచ్చు. అలాంటివి అడగకుండా వెన్నెల కిషోర్ గారు ఆయనలాగే ఉన్నట్టుగానే యాక్ట్ చేసి మన ముందుకి, అంటే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తే, ఒక కమెడియన్గా చేస్తే వెన్నెల కిషోర్ గారు ఎలా ఉంటుందో ఈ సినిమాలో అంత బాగా చేశారు. ఎక్కడ బోర్ కొట్టదు. మీకు బోర్ కొట్టకుండా ఉంది అంటే సినిమా సక్సెస్ అయినట్టే. సెకండ్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నాయి, అవి పక్కన పెడితే వెన్నెల కిషోర్ గారిని మనం ఎక్కడా మిస్ అవ్వం కూడా. అండ్ సంయుక్త గారు ఫస్ట్ మూవీతోనే ఆమె యాక్షన్ సీక్వెన్స్తో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది చాలా బాగుంది. ఆమె యాక్షన్ చాలా బాగా చేశారు. ఫైట్స్, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. సో ఫ్యూచర్లో డైరెక్టర్స్ ఆమెని యాక్షన్ ఎపిసోడ్స్ కావాలనుకునే డైరెక్టర్స్ ఎవరన్నా కూడా సంయుక్త విశ్వనాథ్ ఏది ఈ వీక్ నాకైతే బెస్ట్ మూవీ చారీ అన్న. ఎందుకంటే చాలా బాగుంది. అంటే వెన్నెల కిషోర్ గారు లాంటి ఆయనతో ఒక దేశభక్తి గురించి, ఆ దేశం గురించి ఫైట్ చేసే దీని గురించి చూపించడం, అండ్ లాస్ట్లో ఎండింగ్లో ఆయన సీరియస్గా ఒక నోట్ ఆఫ్ టైమింగ్ ఇవ్వడం, అంటే లీడ్ ఉంది, చారీ 111 రాబోతుంది అండ్ 111కి సీక్వెన్స్ ఉంటుంది అనేది చెప్పడం కూడా అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అక్కడక్కడ కొన్ని ల్యాగ్ సీన్స్ చెప్తున్నాను కదా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ ఎక్కడ బోర్ కొట్టదు, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ సీన్స్ వల్ల మనకు అది అనిపిస్తుంది. రెస్ట్ ఆఫ్ ద సినిమా సూపర్. అండ్ 5కి 2.75 రేటింగ్ ఇవ్వచ్చు. ఇప్పుడే చారీ 111 సినిమా చూస్తానండి. ఒక కామెడీ మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా, అక్కడ డిసప్పాయింట్ చేయలేదు. అంటే కామెడీ సినిమా డిసప్పాయింట్ చేయలేదంటే దానికి ఒక స్టోరీ ఉండాలి. ఊరికైనా నవ్వుకోవాలంటే ఎవడో నవ్వడు. సో ఒక మంచి రా ఏజెంట్ లాగా ఒక లైన్ తీసుకొని మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి చారీ 111 సినిమా చాలా ఎంజాయ్ చేశాను నేను చెప్పాలంటే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా నాన్ స్టాప్ కామెడీ ఉంటుంది. ఒక 10 నిమిషాలు అయితే మాత్రం బోర్ కొట్టిందండి. ఇంటర్వెల్లో ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది, అది ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిందో తెలియదు. ఒక విలన్ వస్తాడు, మాస్క్ పెట్టుకుని ఉంటాడు, ఆయన రివ్యూల్ అవ్వలే, ఆయన ఫేస్ రివ్యూల్ అవ్వలేదు. సో ఓవరాల్గా హీరోయిన్ అయితే మాత్రం సినిమాకి ప్లస్ అయిందనమాట. సినిమా చూస్తున్నప్పుడు అలా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. సినిమా చూడండి, చారీ 111 ఏదైనా చూడండి అంటే అది నాకు నచ్చి చూడమంటున్నాను. సో నాకు బాగా నచ్చింది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. చాలా రోజుల తర్వాత అంత గట్టిగా కడుపు నొప్పి వచ్చేటట్టు నవ్వుకున్నాను అన్నమాట ఆ టైమింగ్కి. చారీ 111 సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. ఇది ఒక కామెడీ మూవీ అన్న. కామెడీ అసలు చాలా అంటే చాలా దారుణమైన కామెడీ అంతా ఉందన్న సినిమాలో. అంటే మనం వెన్నెల కిషోర్ అన్న హీరో అన్న వెంటనే అనుకోవచ్చు. అంటే హీరో అంటే ఫైటింగ్స్, రొమాన్స్, మొత్తం ఎలివేషన్స్, మాస్ డైలాగ్స్ అవన్నీ ఉంటాయి అనుకుంటాం. కానీ కాదన్న, మన వెన్నెల కిషోర్ అన్న కామెడీ హీరో అన్న. సో సేమ్ అలానే అనిపించింది. ఒక డిటెక్టివ్ లాగా చేస్తారనమాట, ఏజెంట్. అంటే ఒక జరుగుతుంది, బాంబ్లాస్ట్ లాంటివి జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరి వల్ల జరుగుతుంది అనేది ఒక కామెడీ విధంగా కామెడీ డైలాగ్స్ అన్న. ఒకటన్నా ఒక సీన్ చెప్తా, బాంబులో పువ్వు పెడతారన్న, అది కూడా బాంబులో పువ్వు పెట్టడం ఏందన్న. మరి అసలు డైలాగులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మొత్తం మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అంతా ఉందన్న. కుమారి ఆంటీ కూడా ఉంది సినిమాలో, అంటే డైలాగ్ ఉంది కుమారి ఆంటీది. అసలు వెన్నెల కిషోర్ అన్న యాక్టింగ్ అయితే తిరిగా తీసేసిర్రు. ఒక ఫైటింగ్ సీన్ అన్న, హీరోయిన్ ఫైటింగ్ సీన్ ఉంటుంది ఇంటర్వెల్ ముందు, మామూలు ఫైటింగ్ సీన్ కదన్నా. హీరోయిన్ ముందు ఎవరు హీరో కూడా పనికిరాడన్న. చారీ 111 జస్ట్ ఇప్పుడు చూసి వచ్చానన్న. మూవీ ఎక్సలెంట్ ఉంది. సినిమా టెక్నికల్గా హాలీవుడ్ స్టాండర్డ్లో ఉంది. తెలుగు సినిమాని ఇంకో నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే సినిమాగా ఉంది. వెన్నెల కిషోర్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ ప్యూర్ ఎంటర్టైనర్గా కంప్లీట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సీరియస్ టోన్లోకి వెళ్ళి వెన్నెల కిషోర్లోని ఇంకో కొత్త ఒక జేమ్స్ బాండ్ టైప్లో తెలుగు సినిమాకి చాలా బాగుంది సినిమా. మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ,
కలెక్టర్ ఫస్ట్ హాఫ్ ఇప్పుడు వెన్నెల కిషోర్ గారిని ఇంతకుముందు సినిమాలో ఎలా చూసామో ఫస్ట్ హాఫ్ అంతా అలా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి తనే మొత్తం లీడ్ తీసుకొని భుజాల మీద నడిపిస్తాడు. క్లైమాక్స్లో ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్కి ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమాలో ట్విస్టులు కానీ టర్న్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏది మిస్ అవ్వకుండా పే ఆఫ్ కానీ ప్రతి సీను ఇంట్రెస్టింగ్ ఉందండి. కామెడీగానే ఉంటాడు. సో తను ఏజెంట్గా ఏం చేస్తాడు, ఆ ఏజెంటే ఆ కామెడీని ఇక్కడ ఈ దీంట్లో ప్లస్ అవుతుంది. అది చాలా బాగా వచ్చింది. ఇంకా ఏంటంటే మన దేశం పట్ల మన ఎలా ఉండాలి భక్తి అనేది అది చాలా భక్తి చూపించారు. ఇంకోటి పవన్ కళ్యాణ్ డైలాగ్స్, కొన్ని త్రివిక్రమ్ డైలాగ్స్ అదైతే అసలు పొట్ట చెక్కలేటట్టు నవ్వుతారు. మంచి క్లీన్ సినిమా, మంచి సినిమా, ఎంటైర్ ఫ్యామిలీతో చూడాల్సిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. సీరియస్. ఇంకోటి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కానీ డైరెక్టర్ అయితే కథని ఎలాగైతే పోర్ట్రేట్ చేయాలో అంటే ఒక విజన్ అనుకుంటారు. ఆ విజన్ ఎలా అనుకున్నారో అది 100% అయింది. జనాలకు కూడా రీచ్ అవుతుంది ఖచ్చితంగా. మీరు హీరోయిన్ యాక్టింగ్ కూడా ఇద్దరు చాలా బాగా చేశారు. ఫైట్స్ కూడా బాగా చేశారు. సో ఎక్సలెంట్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరు ఫ్యామిలీతో చూడండి. ఎక్కడ డిసప్పాయింట్ గారు సినిమా.